రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఒకవైపు విద్యార్థి సంఘాలు, మరోవైపు ఉపాధ్యాయ సంఘాల ఆందోళనగా ఇవాళ తాజాగా ఎంపీఓస్ ఆధ్వర్యంలో నోటీస్ ఇచ్చారు. మా సమస్యలు పరిష్కరించండి, 5 నెలల నుంచి జీతాలు లేవు అని చెప్పేసి సమ్మెలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎంపీఓస్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ ఎందుకు మీరు సమ్మె నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఏం జరుగుతుంది? సార్ మేము గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో ఎంపీఓస్‌గా విధులు నిర్వహిస్తున్నాం సార్. కానీ ఏమంటే మాకు ఇయర్‌కి ఒకసారి రెన్యువల్ జీవో అని ఉంది సార్. ఆ రెన్యువల్ జీవో ఏమంటే మేము మార్చిలో మాకు సాలరీస్ అయిపోతాయి సార్. మళ్ళీ మార్చికి మేము ప్రయత్నిస్తే అప్పటికి జూలైకి మాకొస్తది సార్. ఆగస్ట్‌లో మాకు సాలరీస్ పడతాయి. అంటే మేము ఇయర్‌లీ 3 టైమ్స్ లాగా తీసుకుంటున్నాం. అంటే 3 మంత్స్‌కోసారి, 3 మంత్స్‌కోసారి లాగా మాకు ఇలా పడతాయి సార్ జీతాలు. 5 సంవత్సరాల నుంచి ఏమైతుందంటే ఈ జీవో కూడా చాలా లేట్ అయిపోతుంది సార్. అయినా మా నమ్మకం ఏంటంటే మేము 2015లో మామూలుగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మేమొచ్చినాం. మాకు ఏదో ఒకటి ఆయన వచ్చారు కదా! ఇప్పుడు మాకు ఏదో ఒకటి చేస్తారనే నమ్మకంతో ఉన్నాం సార్. కానీ మాకిప్పటికీ వాళ్ళ నుంచి ఏం రెస్పాండ్ లేదు సార్. అడిగాము మేము. లాస్ట్ ఇయర్ అంతా చూసాము. ఎక్కడెక్కడ వెళ్ళాము, అక్కడంతా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మాకైతే ఎటువంటి నమ్మకం కల్పించలేదు సార్. కాబట్టి మేమిప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాలి. చేయడమా లేదంటే వదులుకోవడమా. వాళ్ళు ఏది ఇచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం సార్. కానీ మమ్మల్ని 12 సంవత్సరాలుగా మా పనిని దోచుకున్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ పని చేసినా కూడా ఒక టీ షాప్‌లో చేసినా, ఎక్కడ కూలీగా పని చేసినా మినిమం 500, 600 పైన తీసుకుంటున్నారు. మేము 500 తీసుకున్నాము. అంటే మాది రూ. 150 వాళ్ళు మమ్మల్ని నుంచి దోచుకున్నారు. మేము అడుగుతున్నాం సార్. మాకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మాకంటూ ఉద్యోగ భద్రత అనేది లేదు. ఇంకోటి మా వయసు అయిపోతది. అంటే మేము పని చేయించుకుంటున్నారు. మా మా మాకు వయసు అయిపోతే కూడా మాకేముంది సార్ ఇప్పుడు. మేము కొన్నాళ్ళు చేసి పక్కకుండాల్సిందే కదా! కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇంకోటి నిధి పోర్టల్ ద్వారా మాకు సాలరీస్ వద్దు సార్. ఎప్పుడు మాకు సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారానే వస్తున్నాయి. అవి కూడా కావాలి. చైల్డ్ కేర్ లీవ్స్ కావాలి. చెప్పండి, మీరు చేసే పని ఏంటి యాజ్ ఏ ఎంపీఓస్? సార్ మేము 2014, 2016 2 బ్యాచెస్‌గా రిక్రూట్ అయినాం సార్. డీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ ద్వారా రిక్రూట్ అయినాము. ఫస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు సార్ మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు 5 ఇయర్స్ ఈ సచివాలయం ఏది లేదు. కంప్లీట్‌గా మా మీదే డిపెండ్ అవుతుండేది గవర్నమెంట్. రైతుకి, మా డిపార్ట్మెంట్‌కి, రైతుకి, తర్వాత స్కీమ్స్‌కి ఒక వారధిగా మేము 5 ఇయర్స్ చాలా కష్టపడి వర్క్ చేసినప్పుడు మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. తర్వాత కూడా మేము ప్రతిది కూడా మేము ఏమంటారు, ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఇస్తామని అప్పటి కమిషనర్ సార్ అందరూ చెప్పినారు. తర్వాత గవర్నమెంట్ మారడంతో, జగన్ సార్ రావడంతో అప్పుడు కంప్లీట్‌గా డిస్ప్యూట్స్ వచ్చినాయి. టీడీపీ ప్రభుత్వంలో మీరు రిక్రూట్ అయినారు అన్నట్టు కొంచెం మమ్మల్ని సెపరేట్ చేసి మాట్లాడినారు సార్. చాలా సెగ్రిగేట్ చేసి మమ్మల్ని దూరం పెట్టేసినారు. తర్వాత సచివాలయం వచ్చినాక అడిషనల్ హ్యామ్లెట్ విలేజెస్‌కి మమ్మల్ని ఏసుకున్నారు సార్ జగన్ సార్ వచ్చినప్పుడు. అప్పుడు కూడా సచివాలయం వాళ్ళకి 35,000 సాలరీ ఉంటే ఇదే 12,000 సాలరీతో సమాన పనికి సమాన వేతనం ఇయ్యకుండా మమ్మల్ని చాలా కష్టపడినారు. యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, క్రాప్ బుకింగ్ చేస్తాము, ఇన్సూరెన్స్, తర్వాత గవర్నమెంట్ ఏ స్కీమ్స్ వస్తాయి ప్రతిది కూడా ఫార్మర్‌కి దగ్గరుండి మేమే చేస్తాం సార్. కానీ మాకు మాత్రం 12,000 సాలరీ, సచివాలయం వాళ్ళకి మాత్రం 35 సాలరీ ఇచ్చి, అది కూడా టైమ్ టు టైమ్ కాదు. జగన్ సార్ ప్రభుత్వంలో అయితే ఒకసారి 5 ఇయర్స్ సారీ సార్ 5 మంత్స్ సాలరీ, ఒకసారి 6 మంత్స్, ఒకసారి 8 మంత్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా మార్చ్ వరకు సాలరీ పడాలా. ఆ మార్చ్ సాలరీ కూడా నిధి పోర్టల్‌లో మేము జాయిన్ చేయాలా అనేసి మార్చ్ నుంచి సాలరీ ఆపేసినారు సార్. నిధి పోర్టల్‌లో జాయిన్ చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్స్ కూడా మాకు రావు. ఈ వచ్చే 12,000 సాలరీస్‌తో అమ్మఒడి పోతుంది. మాకందరికీ పిల్లలు ఉంటారు. అమ్మఒడి తీసేసినారు. రైతు భరోసా పడవు. తర్వాత తల్లిదండ్రులకి పెన్షన్స్ రావు. ఇవన్నీ నష్టపోతాం. కాబట్టి మా డిమాండ్స్ వచ్చేసి మెయిన్‌గా ఉద్యోగ భద్రత సార్. మేము చేసిన వర్క్‌కి ఈ 12 ఇయర్స్‌కి కొంచెం కన్సర్న్ చూపించి మాకు తక్షణమే సాలరీ పెంచాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మెయిన్ సిబిఎన్ సార్ ప్రభుత్వంలోనే మేము రిక్రూట్ అయినాము. సారే మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం సార్. మెయిన్ ఇప్పుడు క్రాప్ బుకింగ్ జరుగుతుంది, ఇన్సూరెన్స్ జరుగుతుంది. ఇంత వర్క్ లోడ్‌లో కూడా అవన్నీ వదిలేసుకొని రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాము. పిల్లలు ఉన్నారు. తర్వాత మెయిన్ మార్చిలో స్కూల్స్ ఓపెన్ అయినాయి. కరెక్ట్ ఓపెన్ అయ్యే టైంలో మాకు సాలరీ లేదు. ఒక మంత్ సాలరీ రాకపోతేనే ఎంత బాధ ఉంటది. అట్లాంటిది 5 మంత్స్, 6 మంత్స్, 8 మంత్స్ సాలరీ లేకుండా కూడా వర్క్ చేసినాము. అట్లాంటి మాకే న్యాయం జరగకపోతే ఒకసారి సాలరీలు ఇవ్వనప్పుడు, సాలరీలు రానప్పుడు పని చేయడం ఎందుకు? సాలరీలు వస్తాయనే హోప్ సార్. ఇది దాటి వేరేది వెళ్ళలేము. వర్క్ అంటే బాగా సర్వీస్ ఉంది. ఈ వర్క్ ఎట్లా చేయాలనేది కంప్లీట్‌గా మాకు తెలుసు కాబట్టి వేరే వర్క్ కూడా మేము అప్రోచ్ కాలేకపోయినాం సార్.
5 మంత్స్ సాలరీ వస్తది గదా! తర్వాతన్నా గవర్నమెంట్ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు, చూస్తారు అనే హోప్ ఉండే సార్. ఇప్పుడు 12 ఇయర్స్ అయింది కాబట్టి ఆ హోప్ గూడా పోయింది. సో, అందుకే డిమాండ్ చేయాల్సొస్తుంది. అంటే మనం చూసాం గిరిజన పాఠశాలలో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు 450 మంది ఈరోజు రోడ్డు ఎక్కారు. వాళ్ళ వయసు కూడా అసలు వయోపరిమితి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో చివరి వరకు మీ కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసము దీనిపై మీరు కష్టపడ్డది దీన్ని ఉద్యోగ భద్రత లేకపోతే ఏంటి మీ పరిస్థితి? ఉద్యోగ భద్రత లేకపోతే 12 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఈరోజు రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఈరోజు అందరూ తీసుకోవడం జరిగింది. అందుకోసమే సార్ మేమేమంటున్నామంటే ఇప్పుడు 2014లో అప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము రిక్రూట్మెంట్ అయ్యాము. కలెక్టరు ప్లస్ జేడీఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల వాటి ద్వారా మేము ఇక్కడ ఎంపీఓస్గా రిక్రూట్ అయ్యాము. కానీ అప్పటి నుంచి మాకు ఒక్కసారి మాత్రమే 8,000 నుంచి 4,000, 12,000 పెంచారు. తర్వాత ఇన్సెంటివ్స్ ఇస్తూ 3,000 అది మనము వర్క్ చేసే పర్ఫార్మెన్స్ని బట్టి ఏఓ గారు 3,000 ఇస్తారు. లేదంటే 12,000 శాలరీతోనే చాలా వరకు ఎంపీఓలు వర్క్ చేస్తున్నారు. ఇట్లా 12 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ చేస్తుంది, ప్రభుత్వం చేస్తుందని చేసుకుంటూ వస్తున్నారు. కానీ మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేకపోతుంది. ఇప్పటివరకు 5 నెలల శాలరీ ఇవ్వలేదు. మీ నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్? ఏం లేదు సార్, ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి మాకు కూడా ఇన్ని సంవత్సరాలు చేసి వేసారిపోయాము. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీఓలు అందరం కలిసి నిరసన సమ్మెకు దిగుదాము. తర్వాత మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, ఆ డిమాండ్స్ని మమ్మల్ని ఇచ్చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఫస్ట్ మాకు ఇచ్చినటువంటి జీవో పటిష్టంగా లేదు. మాది నాన్ శాంక్షన్ పోస్ట్ అంటున్నారు. ఆ నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి మమ్మల్ని శాంక్షన్ పోస్టులకు మార్చి మాకు జీవో కన్వర్ట్ చేసి మాకు శాశ్వతమైన ఉద్యోగ భద్రత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసరాల దృష్టిలో ఉంచుకొని మాకు కనీసం 35,000 శాలరీ అడుగుతున్నాం. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి మాతోటి ఎంపీఓలు వాళ్ళతో ఉన్నటువంటి విఏఎల్గా రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళతో పాటు మేము వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏమంటే ఒక్కొక్క ఎంపీఓను ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ ఏడీఏలు కానీ వీళ్ళంతా ఎంపీఓకు 1 కాదు 2 కాదు ఆర్ఎస్కేలు 2, 3 ఇచ్చి అదనపు భారాన్ని ఇచ్చేస్తున్నారు. వర్క్ ప్రెషర్ మాత్రం చాలా ఉంది ఎంపీఓల పైన. కానీ నేను ఒకటైతే చెప్పగలను, డిపార్ట్మెంట్లో ఏదైనా సక్సెస్గా చేస్తున్నారంటే ఎంపీఓలు ఖచ్చితంగా 100% ఇచ్చేసి దృష్టితో చేస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్లో మంచి ప్లాన్ ఎప్పటి నుంచి ఉండబోతుంది? మా యాక్షన్ ప్లాన్ ఈరోజు నిన్న గౌరవ కమిషనర్ గారికి, మా స్టేట్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారి మా యూనియన్ లెటర్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రము. ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి అందరూ ఎంపీఓస్ మన జిల్లా వ్యవసాయ అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. బట్ మేడం కొంత కారణాల వల్ల రాలేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిపాలనాధికారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా తదుపరి కార్యాచరణ రేపు సోమవారం నుంచి జిల్లాలో సబ్ డివిజన్లో మండల వారీగా ఇవ్వడం జరుగుతుంది. నిరసన చూసుకుంటే 5 నెలల జీతం ఇవ్వాలి, దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, మేము మా రెక్కల కష్టాన్ని గుర్తించాలి, మా శ్రమను దోచుకోవద్దని చెప్పేసి ఎంపీఓస్ ఆందోళన బాట పట్టబోతున్నారు. సోమవారం నుంచి పెండౌన్ కార్యక్రమానికి పిలిపించేటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు.